నల్గొండ శాసనసభ్యులు భూపాలరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు గట్టిగా కాంగ్రెస్ వాళ్ళంతా కలిసి ఒక కాడ కూర్చొని ముసట్లో పెడుతున్నారు. నల్గొండ పార్లమెంట్ గెలిచేది లేదు. మొన్ననే నల్గొండ కోట పైన గులాబీ జెండా ఎగిరేసినారు. ఇక పార్లమెంట్లో కూడా గులాబీ జెండా ఎగురుతుందని ఇక్కడి నుంచి పారిపోయి భువనగిరి వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి మరి అందరు కూడా పిడికిళ్ళు లేపి, రెండు చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా పిడికిళ్ళు లేపి కేసీఆర్ గారి దెబ్బకు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు నిలబడకుండా వాళ్ళ రెండు చేతులు రెండు పిడికిళ్ళు లేపాలి. లేపనోళ్ళు నాలాగా చేతులు లేనట్టు అయిపోతుంది. అందరు కూడా స్టేజ్ మీద కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు నల్లగొండ పార్లమెంటరీ సన్నాహక సభకు విచ్చేసినటువంటి మన ఆపద బాంధవుడు, మొదటిసారిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా చేపట్టి రేపటి తరానికి బాధ్యతలు తీసుకొని వేల లక్షల మంది, కోట్ల మంది ఆశపడుతున్నటువంటి అభివృద్ధిని చేయడానికి ప్రజల మనసులలో మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్సీ సభ్యులు పల్ల రాజేశ్వరరెడ్డి గారికి, మరి అదేవిధంగా ఎమ్మెల్సీ సభ్యులు పూల రవీందర్ గారికి, మరి అదేవిధంగా నాతో పాటు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మిర్యాలగూడ శాసనసభ్యులు భాస్కర్ రావు గారికి, మరి అదేవిధంగా నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల నరసింహయ్య గారికి, మరి అదేవిధంగా దేవరకొండ శాసనసభ్యులు గౌరవ రవీంద్ర నాయక్ కుమార్ గారికి, మరి అదేవిధంగా కోదాడు శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారికి, మరి అదేవిధంగా తుంగతుర్తి శాసనసభ్యులు మన అదేవిధంగా నల్గొండలో ఉన్నటువంటి గాదర్ కిషోర్ గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మరి మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి అతి పేద మధ్యవర్తి అంటే కేసీఆర్ అంటే ఏందో చూపించి కేసీఆర్ హృదయాల నుంచి రాజ్యసభ సభ్యులుగా తీసుకొని మన అందరి మధ్యలో ఉన్నటువంటి బడుగు లింగయ్య యాదవ్ గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మరి అదేవిధంగా మన రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మన రవీంద్రరావు గారికి రాష్ట్ర జనరల్ సెక్రటరీ, మరి అదేవిధంగా మరి హుజూర్ నగర్ నియోజకవర్గం త్రుటిలో తప్పిన విజయంతో మాతో పాటు ఉండాల్సినటువంటి సైద్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ గారికి, మరి అదేవిధంగా మరి ఆగ్రో చైర్మన్ కిషన్ రావు గారికి, మరి అదేవిధంగా ఎమ్మెల్సీ గారు మరి పల్ల రాజేశ్వరరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఎవరు కూడా ఏమనుకోకుండా మరి ఈ యొక్క నల్లగొండ 20 సంవత్సరాలుగా గోస తీస్తూ అభివృద్ధి లేకుండా నిర్లక్ష్యంతో కొట్టుముట్లాడుతున్నటువంటి క్రమంలో మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన ముఖ్యమంత్రి గారు ఈ నల్లగొండను అభివృద్ధి చేయాలి, ఈ నల్లగొండలో గులాబీ జెండా ఎగరాలని నాకు అవకాశం ఇచ్చి ఒక బుల్లెట్ని నా ద్వారా పంపిస్తే మీరందరూ కూడా నల్లగొండ కోట పైన గులాబీ జెండా ఎగరేసి 25,000 మెజార్టీ తోటి గెలిపించిన మీ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. ఏ నమ్మకంతో, ఏ విశ్వాసంతో అయితే గెలిపించిర్రో, ఏ నమ్మకంతో ఈ నల్లగొండ మార్పు చెందుతుందనే అవకాశాన్ని నల్లగొండ సీటు పైన టీఆర్ఎస్ పార్టీని గెలిపించిర్రో, అదే నమ్మకంతో మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎలక్షన్లు కాకముందుకే ఈ యొక్క నల్లగొండ మున్సిపాలిటీకి 150 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి నిధులు ఇచ్చినటువంటి మహాదాత కల్వకుంట్ల తారక రామారావు గారు. మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క నల్లగొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అన్ని విధాల అభివృద్ధి చేస్తా, ఈ యొక్క నల్లగొండ నియోజకవర్గానికి జిల్లాకు అన్ని విధాల అభివృద్ధి చేస్తానని
మొన్నటి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత నల్లగొండకు వచ్చి ఒక రోజు మొత్తం ఉండి ఈ నల్లగొండని గజ్వల్, సిరిసిల్ల ఆ యొక్క పట్టణాలు ఏ విధంగా అభివృద్ధి చేసిర్రో ఆ విధంగా నల్లగొండ పట్టణాన్ని కూడా ఆ విధంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నాను, ఈ యొక్క నల్లగొండ పార్లమెంటును కూడా అదే విధంగా 2 నుంచి 3 లక్షల మధ్యలో మెజార్టీతోటి గెలిపించి ఈ నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అదే విధంగా నల్లగొండ ఉమ్మడి జిల్లాని దత్తత తీసుకొని అన్ని విధాల అభివృద్ధి చేయాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఆనాడు ఈ నల్లగొండకు చేసింది, ఆనాడు నీళ్లు లేక కరువులో ఉన్నప్పుడు ఆనాడు ఆ తారక రాముడు చేస్తే ఈ యొక్క తారక రాముడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ యొక్క సొరంగ మార్గాన్ని పూర్తి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు తెచ్చి ప్రతి ఇంటికి నీళ్లు తీసుకురావాలని, ప్రతి ఒక్క రైతుకు నీళ్లు ఇవ్వాలని ఆ భగవంతుడు వారికి అన్ని విధాల ఆశీర్వచనాలు ఇచ్చి ముందుకు నడపాలని నేను మీ ద్వారా నేను ఆ భగవంతుని కోరుకుంటూ మీరొక్కటే ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అందరూ కడుపులు కొట్టి మన యొక్క ఆస్తులు మన యొక్క నిధులు దోసుకపోతే ఆనాడు ఒక్కడు బయటకు వచ్చి కొన్ని లక్షల కోట్ల మంది సైన్యాన్ని తయారు చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 4.5 సంవత్సరాల్లో దేశమంతా తెలంగాణ వైపు చూడడానికి ఈ రోజు దేశం మొత్తం ఏ విధంగా చూస్తుందో 2 సీట్లతోటి దేశం మొత్తం మన వైపు చూస్తుంటే రేపు 16 సీట్లు గెలిపించి వాళ్ళకి కానుక ఇస్తే ఈ దేశానికి ఏ విధంగా వెన్నుముక, ఈ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో మీరు ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క 16 తెలంగాణలో ఉన్నటువంటి 16 పార్లమెంట్లు గెలిపించి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఈ దేశానికి ప్రధానిని చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలని మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటూ ఆ భగవంతుని కూడా కోరుకుంటూ ఖచ్చితంగా ఈ దేశానికి ప్రధాని కావాలని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు కావాలని ఆ భగవంతుని